ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం వెళ్ళేంత వరకు ప్రాంతం అవతల దాకా తరిమేద్దాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతి పెడదామని కాళోజీ గారు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరి మన ప్రాంతం వారు, మన తెలంగాణ వారు, మన మహబూబ్ నగర్ నల్లమల్ల పులి అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సడన్గా అమీర్పేటలో ఎందుకు విగ్రహం పెట్టాల్సి వచ్చింది? పెట్టడంలో రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైనటువంటి అనుమతులు ఉంటాయి కూడా, మాకు అలాంటి అభ్యంతరం లేదు. కానీ తెలుగు భాషా పేరు మీద, తెలుగు వారు పేరు మీద, తెలుగు ఆయన అని చెప్పేసి ఓన్లీ ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడం వెనక అర్థం ఏమిటి? ఓట్ల రాజకీయమైనా? మరి పెట్టండి, మీరు కాదనం, పెట్టొచ్చు, ఎన్టీ రామారావు విగ్రహం పెట్టవచ్చు. మీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించిన వ్యక్తులుగా అందరికన్నా అంటే ఆంధ్ర, ఇక తెలంగాణ ఇతరులు అంటే ఇక్కడ ఆంధ్ర సీమాంధ్ర వాళ్ళే వస్తారు, వాళ్ళకన్నా స్నేహపూర్వకం, ప్రేమపూర్వకం, బంధుత్వపూర్వకం మాకే ఉంటుంది కదా. మీరే చెప్పారు, మీ నాయకులే చెప్పారు, కనిపించిన అపరిచితులను కూడా అన్న, అక్క, సోదర అని పిలుచుకుంటూ అన్నం తిన్నావా అని ప్రేమగా ఆప్యాయంగా దగ్గర చేసుకొని ఇంట్లో తన పక్కన కూర్చోబెట్టుకొని ఉన్నకాడి కలో గంజో ఒక బుక్క పెడతాడు, కుల ప్రస్తావన, మత ప్రస్తావన తేడు అని కూడా చెప్పారు కదా. అంత ప్రేమపూర్వకమైనటువంటి తెలంగాణ బిడ్డలలో మరి ఇక్కడ చాలామంది తెలంగాణ నాయకులు ఉన్నారు. తెలంగాణ నుంచి వచ్చిన నాయకులు, తెలుగువారి కోసం, సమస్త పీడిత అణగారిన ప్రజల కోసం పోరాడిన గద్దర్ ఉన్నాడు. మరి గద్దర్ గారి విగ్రహం అమరావతిలో కూడా పెట్టాలి కదా. ఆ గద్దర్ గారు చేసినట్టు పోరాటం కేవలం తెలంగాణ పోరాటం, తెలంగాణ ఉద్యమం కోసం చేయలే, అణగారినటువంటి ప్రజలకు, దోపిడీదారుల వ్యవస్థకు, నక్సల్బరీ ఉద్యమ భావనజాలతో కదా ఆయన గజ్జకట్టి పాట పాడింది. ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. ఆ హత్యా ప్రయత్నం వెనక ఎవరున్నారో కూడా తెలుసు అందరికీ, బహిరంగ రహస్యమే. శ్రీకాకుళం, అరకులోయల్లో ఉన్నటువంటి ఆ విప్లవకారుల గురించి కూడా శ్రమించాడు, ఆనాటి ప్రజల గురించి కూడా శ్రమించిన మన గద్దరు తెలుగువాడు మాత్రం కాకుండా పోయాడా? తెలంగాణ వాడే అయ్యాడా? ఎందుకు అయ్యాడు? ఆయనకు తెలుగు భావన ఎందుకు మీరు కల్పించట్లేదు? అమరావతి నడిబొడ్డిలో గద్దర్ గారి విగ్రహం కూడా ఎందుకు పెట్టరు? అనుమతిస్తారా? మేము అప్లై చేసుకుంటే అనుమతిస్తారా? అదొక ప్రశ్న. వైజాగ్ బీచ్ల్లో గద్దర్ గారి విగ్రహం పెట్టాలి. ఇకపోతే సినిమా నటులు చూసుకుంటే అందరికన్నా మీ నటులందరికన్నా, మనం చూస్తున్న ఈ నటులందరికన్నా చెన్నై కన్నా ముందే, చెన్నైలో రాజ్యం వెళ్తున్న కన్నా ముందే పైడిరాజు గారు ఇక్కడ హైదరాబాదు నుంచి, దక్కన్ పీఠభూమి నుంచి హీరోగా వెలుగొందినటువంటి విధానం, బాలీవుడ్కి వెళ్ళి కూడా సంచలనాలు సృష్టించినటువంటి తొలిలోనే స్టాండర్డం తెచ్చుకొచ్చినటువంటి పైడిరాజు గారి గురించి మీరెందుకు ఒక విగ్రహం కూడా మీ వైజాగ్ బీచ్లో పెట్టరు? ఎందుకు స్మరించరు? ఆయన పుట్టిన రోజు వేడుకలు ఎందుకు చేయరు? తెలుగు ఫిలిం ఛాంబర్లో ఆయనకు ప్రయారిటీ ఎక్కడ ఉందని కూడా ఇక్కడ మనం ప్రశ్నించాల్సి ఉంటుంది. ఆయనే కాదు, కార్మికుల కోసం, పొట్టకూడి కోసం మనం రోజంతా కష్టపడితే 4 మెతుకులు కూడా వెళ్తాయో లేదో అనేటువంటి సామెత వింటాం. కానీ సినీ పరిశ్రమలో కార్మికులు నెలంతా పనిచేస్తే కూడా వాళ్ళకు సాలరీస్ రావు, పని దొరకదు. పొద్దంతా కష్టపడినటువంటి కార్మికులకు సాయంత్రం వెళ్తే కూడా ఇస్తారో ఎవరైనటువంటి, అంటే పనికి పొద్దున వెళ్తే సాయంత్రానికి వచ్చేటప్పుడు డబ్బులు తీసుకొస్తారని గ్యారంటీ లేదు. కూలికి వెళ్ళండి అంటే భవన నిర్మాణ కూలీకో, వ్యవసాయ కూలికో వెళ్ళినవాడు పోగానే పొద్దంతా కష్టపడితే ఎంతో అంత ఇంటికి తీసుకొస్తాడు. కానీ సినీ కార్మికులు ఆ గ్యారంటీ కూడా లేదు. అలాంటి వారి కోసం తెలంగాణ నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, బహుభాషా కోవిదుడైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు తనకున్నటువంటి భూమిని పేదల కోసం దానం చేశాడు. ఇక్కడ నానక్రామ్ గూడలో పేదల సినీ కార్మికుల కోసం చేశాడు. మరి ఈ ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహాలు ఎక్కడా ఉండవా? అవసరం లేదా? ఈ ఓట్లు రాలవా? మీది భావజాలమా, ఓట్ల జాలమా అనేది ఇక్కడ మేము స్పష్టంగా అడుగుతున్నాం. మీరు చేసేది ఖచ్చితంగా ఓట్ల కోసమే, ఒకరి మెప్పు కోసమే, ఒకరి కళ్ళల్లో ఆనందం కోసమే చేస్తున్నారు. ఎన్టీ రామారావు గారిని చంపిన అంతకుల విషయంలోనే, అంటే ఎవరైతే ఎన్టీ రామారావు చావుకు కారణమైన వాళ్ళే ఈరోజు ఆ ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెట్టుకొని పండగ చేసుకుంటున్నాం, వాళ్ళతోటి ఓట్లు రాబడుతున్నారు. ఇక్కడ మనం రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం మాట్లాడారో కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వినిపించే ప్రయత్నం చేస్తాను. 84లో ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఏమనుకున్నారంటే నేను దైవాంశ సంభూతుణ్ణి,
కృష్ణుడిని నేనే, రాముని నేనే, ఇంద్రుడిని నేనే, చంద్రుడిని నేనే, అందరు కలిసి మీరు నా పాదాలకు మొదలిల్లండి అని చెప్పి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా క్యాబినెట్ మీటింగ్ లో జరిగిన చిన్న చర్చ బయటికి లీక్ అయిందన్న నెపంతో 31 మంది మంత్రులను ఒక్క దెబ్బతో బూస్టింగ్ చేసి అది ఒకటి. ఇంకొకటి విందా సౌండ్. పివి నరసింహారావు గారు ఎక్కడికి పోయిందో చూసినాం. అంతెందుకు 48 గంటల్లో ఈ పార్టీని బిల్ చేస్తాన్న నాయకుడు పావురాల గుండెలో పావురమై ఎగిరిపోయిండు. ఇది అంటే రేవంత్ రెడ్డి గారి తీరు మనం చూస్తున్నాం కదా. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడాడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా విమర్శించాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అవమానకరంగా ఎంత దిగజారి విమర్శించాడో చూసాం. అంటే ఇక్కడ ఈ ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం వెనుక నీచ రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. రాబోయేటువంటి హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఎన్డీఏ కూటమి గెలిచేందుకు సహకరిస్తానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉండి ఇక్కడ ఉండి అక్కడ పాట పాడుతున్నాడా అనుమానం వస్తూ ఉంది. మరి దీని వెనుక రహస్య ఎజెండాలు ఉన్నాయా? మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి పేరుకు కాంగ్రెసే కానీ కాంగ్రెస్ వ్యక్తి కాదు. ఆయన తెలుగుదేశం పార్టీ రిప్రజెంటివ్. ఆయన పాస్వర్డు, రిమోట్ అంతా కూడా అవుతే అమరావతిలో లేదా ఫిలిం సిటీలో ఉందనే గుసగుసలు ఎన్నోసార్లు మనం విన్నదే కదా. ఇదే అండి మరి ఎన్టీ రామారావు గారి విగ్రహం వెనక రాజకీయాలు, దాని వెనక చిదంబర రహస్యం ఏది లేదు. రాబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కబ్జా చేయడానికి, ఎన్డీఏ కూటమి గెలవడానికి ప్రణాళిక సిద్ధం చేస్తే దాన్ని అమలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది దాని వెనక ఉన్నటువంటి చిదంబర రహస్యము. అంటే ఇక్కడ మరి మున్సిపల్ కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ గెలవద్దా రావద్దా అంటే ఎవరిస్తే ఎవరి ప్రయోజనాలకు పనిచేస్తారో మనందరికీ తెలిసిందే. ఈ తెలంగాణ గడ్డ మీద, నడిబొడ్డు మీద, హైదరాబాదు భూముల మీద పెత్తనం కోసమే కుట్ర జరుగుతూ ఉంది. వాళ్ళ ఆస్తుల సంరక్షణ ఉన్నప్పటికీ కూడా మా ఆస్తుల సంరక్షణ అనేటి దొంగ ఏడుపులు ఏడుచుకుంటూ తెలంగాణ మీద మాకు హక్కు ఉందంటున్నారు. తెలంగాణ మీద హక్కు ఉంటుంది, మీకు కుట్రలు చేసేది మాత్రమే కానీ తెలంగాణ ప్రయోజనాల కోసం అయితే కాదు. ఖచ్చితంగా ఇది రాబోయే కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా మాత్రమే ఈ నీచ ఎత్తుగడ ప్లాన్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.